గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జగదీష్ సార్ మ్యాథ్స్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఈచ్ సైడ్ నుంచి పర్పెండిక్యులర్గా మిడ్ పాయింట్కి డ్రా చేసినట్లయితే ఏర్పడే పాయింట్స్ P1, P2, P3 అండి. P1, P2, P3. సో దెన్ P1, P2, P3 lengths are perpendicular from a point inside an equilateral triangle. వాట్ ఈజ్ అ P1 ప్లస్ P2 ప్లస్ P3 అంటే ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత, ఈ లెంత్ ఎంత, ఈ లెంత్ ఎంత. సో దానికి కండిషన్ ఏంటంటే √3a/2. √3a/2 ఇది ఈక్వల్ టు ఎంత అంటే ఇది హైట్కి సమానం అనమాట. అంటే ఈ మూడు లైన్లు కలిపితే ఈ హైట్ వస్తుంది. అంటే టోటల్గా ఈ అంటే 2 లైన్లు అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఈ టోటల్ హైట్కి ఏమవుతుంది P1, P2, P3 అనేది ఈక్వల్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఏరియా ఏమవుతుందండి P1 ప్లస్ P2 ప్లస్ P3 హోల్ స్క్వేర్ బై √3. ఈ P1 ప్లస్ P2 ప్లస్ P3 అంటే హైట్ అంటే h²/√3 కూడా రాసుకోవచ్చు కదా. కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ పాయింట్స్ ఇన్సైడ్ ద ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇఫ్ లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ P1, P2, P3 ఎంత ఇచ్చిందండి. P1 ఎంత ఇచ్చిండు, 2 ఇచ్చిండు. P2 ఎంత ఇచ్చిండండి, 3 ఇచ్చిండు. నెక్స్ట్ P3 ఎంత ఇచ్చిండండి, 4 ఇచ్చిండు. దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే P1 ప్లస్ P2 ప్లస్ P3 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 2 9, 9² ఎంత అండి √3 అంటే 81/√3. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ విత్ గివెన్ పాయింట్స్ 81/√3. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.